రాజమహేంద్రవరం నగరంలో 15 వాటికి చెందిన సిహెచ్ దుర్గాదేవికి ఊపిరితిత్తులు వ్యాధితో గత 3 ఏళ్లుగా బాధపడుతుంది. ఊపిరితిత్తులు మార్పిడి తప్ప ఏ విధమైన వైద్య చికిత్స లేకపోవడంతో సుమారు అక్షరాల 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆ పేద కుటుంబం బాధపడుతుంది. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ పథకంలో ఈ చికిత్స లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు అందుబాటులో లేదు. దాంతో ఆ పేద కుటుంబం మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నగరంలో ఆర్యపురం వివి గార్డెన్స్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో దుర్గాదేవి తల్లిదండ్రులు, భర్త మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ ను ఆశ్రమించారు. వేదికపైనే రాజకీయ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు సమక్షంలో పేద రోగికి ఆర్థిక వితరణ చేసి ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన వైసీపీ మహిళా నాయకురాలు అను యాదవ్ తన మెడలోని సుమారు 1.5 లక్షల విలువ చేసే బంగారు గొలుసులు తీసి దుర్గాదేవికి వితరణ చేశారు. వేదిక మీద అతిథులు, శిబిరానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అను యాదవ్ను అభినందనలతో అభినందించారు. అయితే నాయకులు ఎవరూ ఈ మాదిరిగా సహాయం చేయకపోవడం గుసలు వినిపించాయి. రాజమహేంద్రవరం నగరంలో 15 వాటికి చెందిన సిహెచ్ దుర్గాదేవికి ఊపిరితిత్తులు వ్యాధితో గత 3 ఏళ్లుగా బాధపడుతుంది. ఊపిరితిత్తులు మార్పిడి తప్ప ఏ విధమైన వైద్య చికిత్స లేకపోవడంతో సుమారు అక్షరాల 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆ పేద కుటుంబం బాధపడుతుంది. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ పథకంలో ఈ చికిత్స లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు అందుబాటులో లేదు. దాంతో ఆ పేద కుటుంబం మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నగరంలో ఆర్యపురం వివి గార్డెన్స్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో దుర్గాదేవి తల్లిదండ్రులు, భర్త మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ ను ఆశ్రమించారు. వేదికపైనే రాజకీయ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు సమక్షంలో పేద రోగికి ఆర్థిక వితరణ చేసి ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన వైసీపీ మహిళా నాయకురాలు అను యాదవ్ తన మెడలోని సుమారు 1.5 లక్షల విలువ చేసే బంగారు గొలుసులు తీసి దుర్గాదేవికి వితరణ చేశారు. వేదిక మీద అతిథులు, శిబిరానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అను యాదవ్ను అభినందించారు. అయితే నాయకులు ఎవరూ ఈ మాదిరిగా సహాయం చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెగా క్యాంప్ మార్గాని భరత్ గారు 10వ తారీఖున నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించడంలోని కొంతమంది పేషెంట్లు రావడం, వాళ్ళ యొక్క చూపించుకోవడం, డాక్టర్ల ద్వారా చూపించుకోవడం వెళ్ళడం జరుగుతుంది. ఇందులోనే దుర్గాదేవి అన్న మహిళ రావడం జరిగింది. మార్గాని భరత్ గారి సహాయం కోరడం జరిగింది. ఈరోజు మహిళా దినోత్సవం కూడా ఒక తల్లిగా స్పందించి నేను ఈరోజు ఇతనికి నా వంతు సహాయం చిన్న గోల్డ్ చైన్ ఇవ్వడం జరిగింది. ఆ గోల్డ్ చైన్ వచ్చి 1,50,000 దాకా ఉంటుంది. ఇదిగోండి 1,50,000 దాకా ఉంటుంది ఈ గోల్డ్ చైన్. నేను మార్గాని భరత్ గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నేను పుట్టినరోజులు, వేడుకలు అన్నీ అందరూ చేసుకుంటాను. కానీ ప్రాణం విలువ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మానవతా దృక్పథంలో ఈ గోల్డ్ చైన్ ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చి 1,50,000. మార్గాని భరత్ గారి ఆధ్వర్యంలో నేను ఇతనికి ఇవ్వడం జరిగింది. ఒక అమ్మగా స్పందించి నేను ఈరోజు మహిళా దినోత్సవం, మహిళా ఇది కాబట్టి మాతృ దినోత్సవం కాబట్టి, మదర్స్ డే కాబట్టి ఈరోజు మదర్స్ డే తిరుగుతూ నేను, నా పేరు అను యాదవ్, వైఎస్ఆర్సీపీలో ఉంటాను. నేను నా కూతురులాగా భావించాను. నేను డబ్బు, బంగారాలు అన్నీ ఉంటాయి కానీ అవన్నీ శాశ్వతం కాదు. ప్రాణం చాలా విలువైంది కాబట్టి దాన్ని దృష్టించుకొని నేను మానవతా దృక్పథంతో సహాయం చేస్తాను.